క్రీస్తు ప్రభు మన కోసం ఎందుకు మరణించాడో తెలిస్తే మనం నిజముగా క్రైస్తవ తత్వంలో జీవిస్తాం. అది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో వింటున్నామా వెళ్ళిపోతున్నాం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వింటున్నాం. ఎప్పటి నుంచి వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, ఎంత కాలం నుంచి వింటున్నాం. అయినా మన జీవితాలను మనం ఎందుకు మార్చుకోవట్లేదంటే మనం క్రీస్తు ప్రభు యొక్క మరణము పునరుత్థానము మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం, సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు జరగలేదు కాబట్టి, ఎవరో చెప్పింది మనం వింటున్నాం కాబట్టి ఆ యొక్క లోతైనటువంటి ఆ యొక్క భావాన్ని మన హృదయంలోనికి తెచ్చుకోలేకపోతున్నాం. కనుక యేసు ప్రభు మన కోసం ఎందుకు మరణించాడు? మన 3 విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎందుకు మరణించాడు, ఎందుకు మరణించవలసి వచ్చింది అంటే, ఒకటి అసలు చారిత్రాత్మకమైనటువంటిది. ఇది యేసు ప్రభు యొక్క మరణం చారిత్రాత్మకమైనటువంటిది, ఇదేం కట్టుకథ కాదు. ఇది గుర్తుంచుకోవాలి మనం ముందు. యేసు ప్రభు యొక్క మరణము కట్టుకథ కాదు, యాక్సిడెంటల్ గా జరిగినది కాదు. ఇది దేవుని యొక్క మరణం, క్రీస్తు ప్రభు యొక్క మరణం చారిత్రాత్మకమైనటువంటిది. ఆయన ఏ తప్పు చేయకపోయినా సరే ఆయన నిందలు వేశారు ఆయన మీద. ఏ నిందలు వేశారు ఆయన మీదకి? క్రీస్తు ప్రభు మీదకి వేసినటువంటి నిందలు 2. ఏంటా నిందలు? ఒకటి, ఆయన దేవదూషణం పలుకుతున్నాడని. ఒకటి దేవదూషణ అంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడని. ఎప్పుడు చెప్పుకున్నాడు యేసు ప్రభు? చెప్పుకోలేదా? చెప్పుకున్నాడు. అర్థమైంది. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం సార్. యూదులు ఆయనను కొట్టవలనని తండ్రి వద్ద నుంచి అనేకమైన మంచి క్రియలు నీకు చూపి తిని అందులో ఏ క్రియల చేతనన్నా నేను అనేకమైన మంచి క్రియలు నేను చేస్తున్నాను. ఈ మధ్యన గుడ్డి వారిని చూపిస్తూ ఉన్నాను, కుంటి వారిని నడిపిస్తూ ఉన్నాను, మోగవారికి మాట ఇస్తూ ఉన్నాను, ఇంకా అనేక విధాలుగా అనేక మంచి కార్యాలు, కుష్ఠరోగులు స్వస్థపరుస్తూ ఉన్నాను, దైవం పట్టిన వారిని విడిపిస్తూ ఉన్నాను, మరణించిన వారిని కూడా జీవంతో లేపి ఉన్నాను. ఇన్ని అనేక సత్క్రియలు నేను చేయగా ఏ సత్క్రియను బట్టి నన్ను రాళ్లతో కొట్ట మీరు ప్రయత్నం చేస్తారు. నేను ఏ పని చేసిన దానికి, నేను చేసిన పనుల్లో దేనికోసం మీరు నన్ను కొడతానికి వస్తున్నారు అని అడిగినప్పుడు, నువ్వు మంచి పనులు చేసినందుకు కాదు నాయనా నేను కొడతాకు వచ్చింది. చూడండి చదవ తర్వాత, నీవు మనుషులవై ఉండియో దేవుణ్ణని చెప్పుకొనుచున్నావు. చెప్పుకున్నాడా లేదా? చెప్పుకోకుండా వాళ్ళు అంటారా? అందరు కదా. నువ్వు దేవుడిని చెప్పుకుంటా, నువ్వు మనుషులై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు కాబట్టి నిన్ను మంచి పనులు చేస్తుంది కాదు, నువ్వు దేవదూషణం పలుకుతున్నావు, నేనే దేవుడని చెప్పుకుంటున్నావు అని చెప్పి ఆయన చంపడానికి, రాళ్లతో కొట్టడానికి వాళ్ళు వచ్చారు. ఫేస్బుల్లారా ఆయన నింద వేసింది మొదటి కారణం ఏంటది? దేవదూషణం పలకటము, నేనే దేవుడని చెప్పుకోండి. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్తుంది నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. తూచా తప్పకుండా ధర్మశాస్త్రం పాటిస్తున్న యూదులు ఇదిగో ఈయన దేవుడని చెప్పుకున్నాడేంటి అని చెప్పి ఆయన మీద నింద వేశారు. రెండవది ఏంటి? రాజ్యద్రోహము. ఏంటది? రాజ్యద్రోహము. ఏంటా రాజ్యద్రోహము? నేను యూదుల రాజునని చెప్పుకుంటున్నాను. నువ్వు యూదుల రాజు అని చెప్పుకున్నావంటే నిజమేనా అని పిలాతును అడిగినప్పుడు నువ్వే అంటున్నావా లేకపోతే ఎవరైనా చెప్పారా నీకు అని ఒక చోట, నువ్వు అన్నట్టే అని మరొక చోట అని చెప్తూ ఉన్నారు ప్రేసుకున్నారు. అంటే దేవదూషణము, రాజ్యద్రోహము అనేటువంటి 2 నిందలు ఆయన మీద. నిజానికైతే ఆయనకి ఏ ద్రోహము లేదు, నిజానికైతే ఆయన ఏ దోషము లేదు. పిలాతునే ఒప్పుకున్నాడు ఈయన నాకు ఏ దోషమో కనిపించట్లేదు అని చెప్పినప్పటికీ కూడా వారు ఆ నిందల మోపి ఆయన సిలువకు కొట్టండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకనే ఆ పేతురు గారు ఆత్మను పొందిన తర్వాత పెద్ద దగ్గరికి వెళ్లి చెప్పిన మాటలు ఏమిటంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24 వచనం 23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈ యేసును మీరు దుష్టుల చేత. 23 దేవుడు సంకల్పమును అనుసరించి ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగించబడిన
ఈ యేసును మీరు పాపులు చేసి వేసి చంపిరి, ఆయననే మేము ప్రకటిస్తున్నాము. అంటే ఈ చారిత్రాత్మకమైనటువంటి మరణాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాము. చారిత్రాత్మకంగా ఆయన మన ఈ లోకంలో ఆయన దేవదూషణమైనటువంటి నింద చేతను, తర్వాత రాజద్రోహం అనేటువంటి నింద చేతను ఆయన చంపబడ్డాడు అని చరిత్రలో రాయబడి ఉంది. ఇది ఎంతమంది మనం నమ్ముతున్నాము? కేవలం బైబిల్లో రాసిందని మాత్రం నమ్ముతున్నామా, లేకపోతే మన ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో నమ్ముతున్నామా? ఏ విధంగా నమ్ముతున్నాం? బైబిల్లో రాకపోతే మనం చాలా మంది ఇదే బైబిల్లో బ్రష్ చేసుకోమని రాసిందా? ఎక్కడన్నా బైబిల్లో బ్రష్ చేసుకోమని రాసలేదు కాబట్టి మేము మొహం కడగనంటే ఎవరికి నష్టం? చూడండి, బైబిల్ గ్రంథం భక్తుడికి నష్టమే, మనకి నష్టమే, అందరికీ నష్టమే. బైబిల్లో రాయబడి చాలా మంది మూర్ఖత్వంతో ఉంటారు. చాలా మంది బైబిల్లో రాసలేదు కదా. బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా ఒకదానితో ఒకటి ముడిపి వేయబడి ఉంటుంది. బైబిల్లో విత్తనాలు ఉంటాయి, అవి మన హృదయంలో మొలకెత్తాలి. లోతు అయినటువంటి ఆలోచన చేస్తే అవి మనకి అర్థమవుతాయి తప్ప పైపైన చదివితే బైబిల్ అర్థం కాదు. క్రిస్మస్ పండుగ అనేది బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? లెక్కలు చూసుకోవాలి మనం. డైరెక్ట్ గా ఏదో డిసెంబర్ 24, అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు క్యాలెండర్ లేదు. డిసెంబర్ 25 ఎలా రాస్తారు బైబిల్ అక్కడ? కాబట్టి లెక్కలు కట్టుకుంటే అది అర్థమవుతుంది, మనం చదివితే అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏది కూడా డైరెక్ట్ గా చాలా విషయాలు మనకు కనిపించవు, కానీ మనము ఆలోచన చేయాలి, ధ్యానించాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. అయితే రెండు విధంగా ఇది దేవుని యొక్క ప్రణాళిక. యేసు ప్రభు మరణించడం అనేది చారిత్రాత్మకమైనది కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక, గొప్ప ప్రణాళిక. దేనికోసం అంటే మానవులను రక్షించడం. 1 పేతురు 3:18 ఏలైనా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడను. ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క శిలువ మరణం దేని కొరకంటే మనల్ని దేవుని దగ్గరికి చేర్చడానికి, మనల్ని దేవునితో సైక్యపరచడానికి. ఆయన ఎందుకు మరణించాడు అంటే ఇది దేవునికి ప్రణాళిక. ఏంటా ప్రణాళిక అంటే దేవుడి నుంచి దూరం అయిపోయాం మనము, పాపము చేత దేవునికి దూరం అయిపోయాం. ఆదాము చేసిన పాపమే కాదు, ఆదాము అనుసరమైనటువంటి మనందరము కూడా కట్టుకునేటువంటి పాపముల చేత మనం దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం అన్నమాట. దేవునికి అడ్డుగోడ మనం నిర్మించుకుంటూ ఉన్నాం అన్నమాట. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము మనల్ని ఏం చేస్తూ ఉందంటే దేవునికి దగ్గర చేస్తూ ఉంది, దేవునికి దగ్గర చేస్తూ ఉంది. ఆయన మరణ పునరుత్థానం చేత మన అడ్డుగోడని దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. సర్వ పాప వినాశనం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అంటూ ఉన్నాడు. అంటే ఏంటి అంటే పాపములు నశించిపోవాలి అంటే, మనిషి మరలా దేవునికి దగ్గర కావాలి అంటే ఏం జరగాలి? రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్తము పరమాత్ముడిగా ఉండాలి, పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. మురికి నీరుతో మురికిని మనం కడగలేము కాబట్టి మంచి నీరుతోనే మనం మురికిని కడగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి యొక్క రక్తము కూడా పాపాన్ని కడగడానికి లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపములు చేసిన వారే. మానవుని యొక్క రక్తం అంతయు కూడా పాపంతో నిండుకున్నదే కనుక మానవుని రక్తము పాపాన్ని కడగలేదు, శుద్ధి చేయజాలదు. కనుక పరమాత్ముని రక్తము అంటే దేవుని రక్తము చేత, దేవుని రక్తమే పవిత్రమైనది కనుక దేవుని పవిత్రమైన రక్తం చేతే పాపము తీసివేయబడాలి. కాబట్టి దేవుని రక్తము చిందించబడాలి, పవిత్రమైన రక్తం చిందించబడాలి. మరి దేవుని రక్తం ఉందా? దేవుని రక్తం ఉందా? చెప్పండి, దేవుని రక్తం ఉందా? ఉందా? దేవుని రక్తం ఉందా? ఉందా? దేవుని రక్తం లేదు. దేవుడు ఆత్మస్వరూపి కదా. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి రక్తం లేదు కాబట్టి ఆయన మానవుడిగా జన్మించవలసి వచ్చింది. మానవుడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. మానవ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. మానవ రక్తాన్ని ఆయన నింపుకొని తన రక్తాన్ని పవిత్రమైన రక్తంగా ఉంచడం కోసం పరిశుద్ధుడిగా ఈ లోకంలో
జన్మించి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపాలు కడగబడుతూ ఉన్నాయి. మన పాపాలు కడగబడుతున్నాయి. ఆయన రక్తం చేత మన పాపాలు కడగబడుతున్నాయి. ఎందుకంటే ముందుగా ఆయన పాపిగా మారాడు మన కోసం. ఆయనలో పాపం లేదు, కానీ మన పాపాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని మనం పొందవలసిన శిక్షను ఆయన పొందుకొని ఆయన రక్తం చేత మన యొక్క పాపాలు కడిగి మనల్ని దేవుణ్ణి ఐక్యపరుస్తూ ఉన్నాడు అనమాట. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి దగ్గరైన ప్రజలుగా మారారు. దేని వలన అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము చేత, ఆయన చిందించినటువంటి రక్తం చేత మనం దేవునికి దూరంగా ఉన్న వాళ్ళము మరలా దేవునికి సమీపస్తులమై ఉన్నాము. ప్రియసోదరులా, దేవునికి దూరమైన వాళ్ళము దేవునికి దగ్గరై ఉన్నాము. అందుకు దేవుడు మరణించవలసి వచ్చింది. చారిత్రాత్మకమైనటువంటి విషయం కాదు ఇక్కడ. అది మాత్రమే ప్రామాణికమైనది కాదు. ప్రామాణికమైనది ఏంటంటే దేవుడు మనల్ని తన దగ్గరికి తెచ్చుకోవటానికి తన కుమారుని ద్వారా, తన కుమారుని యొక్క బలి యాగము ద్వారా మనల్ని తన దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ రోజు మనము దేవునికి దూరంగా ఉన్నామా, దేవునికి దగ్గర ఉన్నామా? దేవునితో సఖ్యపడి ఉన్నామా, దేవునికి దూరంగా జీవిస్తున్నామా? దేవునికి సఖ్యపడి ఉన్నవారు మనందరం కూడా. అందుకని క్రైస్తవులు అని పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులము అని మనం చెప్పుకున్న మనందరము కూడా దేవునితో సఖ్యపడినటువంటి వారము. నా పేతురు గారు చెప్పినట్లుగా మనము దేవుని యొక్క సొంత ప్రజలము. ఒకనాడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వెలుగు పుత్రులు, వెలుగు పుత్రికలు. మీరు వెలుగుకు సంబంధించినటువంటి బిడ్డలుగా మీరు జీవించండి. యేసు యొక్క మరణము, యేసు యొక్క శిలువ అనేది మనల్ని దేవునికి ఐక్యపరుస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు యొక్క శిలువ మరణము అనేది మూడవ విషయంలో మనకు వచ్చినట్లయితే, యేసు ప్రభు యొక్క శిలువ అనేటువంటిది దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించేటువంటిది. దేవుని యొక్క ప్రేమను ప్రదర్శిస్తూ ఉండనమాట. ఆయన యొక్క ప్రేమ యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా దేవుడు ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఒక కుర్రవాడు ఏమంటావు, చిన్నవాడకు అడిగాడు, అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని, కల్వరి నాదుడు ప్రభు యేసు తన చేతులు చాచాడు, ఇంతగా నిన్ను ప్రేమించానని, అంతయు నీ కోసం మరణించానని. అంటే చేతులు చాచాడు. ప్రభు దగ్గరికి అడిగాడు ఒక యువకుడు వెళ్ళి దేవుని దగ్గర శిలువ మీద ఉన్నట్టు యేసు ప్రభు నన్నంతగా ప్రేమిస్తున్నావయ్యా అని అడిగినప్పుడు ఆ 2 చేతులు చాచి ఎంతగా ప్రేమిస్తున్నా అంటే 2 రకాలు వస్తాయి ఇక్కడ, 2 అర్థాలు వస్తాయి. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఏంటి? మా నాన్న ఇన్ని పప్పలు తెచ్చేదాడు, మా నాన్న ఇన్ని పప్పలు తెచ్చాడంటే అర్థం ఏంటి? చాలా పప్పలు. మీ ఇంటికాడ టీవీ ఉంది, మా ఇంటికాడ టీవీ ఉంది అంటే ఏంటి? పెద్ద టీవీ ఉంది. ఇన్ని పప్పలు చేశాడు, ఇన్ని పప్పలు తెచ్చాడు అంటే అది ఇన్ని ఎంతగా ప్రేమిస్తున్నా అంటే అర్థం ఏంటి? అక్కడ చాలా మిక్కుటముగా, చాలా ఆయన చూపించే ప్రేమలో ఎటువంటి కొరత అనేది లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నాను అందరూ చప్పలు కొట్టుకుంటారు. లక్ష్గా ఉన్నా, బాగుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సోదరులారా, ఏం చెప్పాను ఇప్పుడు? దేవుడు అంత మిక్కుటముగా మనల్ని అందుకని మనం చదువుతున్నాం కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని? దేవుడి లోకమునంతో ప్రేమించని గనక తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించు. అదో అంతగానో మనల్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు దేవుడు? శిలువ మీద నీ కోసం యేసు ప్రభు చనిపోవడానికి కారణం అది. దేవుడు ఆకాశంలో ఉండి భూమి కలుగును గాక అంటే కలిగిందా లేదా? కలిగిందా లేదా? ఆకాశం కలుగును గాక అన్నాడు, కలిగిందా లేదా? ఇంకేమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు, కలిగిందా లేదా? నక్షత్రాదులు, సూర్యుడు, చంద్రుడు కలుగును గాక, అన్నిటిని కూడా ఒక్క మాటతో చేశాడు దేవుడు.
అది కలుగును గాక, ఇది కలుగును గాక, ఇది కలుగును గాక అని నోటి మాటతో చేసిన దేవుడు సకల మానవులందరి పాపలు క్షమించబడిన గాక అంటే క్షమించబడవా? క్షమించబడతాయి? క్షమించబడతాయి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేనప్పుడు ఈ మానవులందరి పాపము, ఈ మనుషులు చేసిన అందరి పాపము క్షమించబడింది కాకంటే ఒక్క మాటతో క్షమించగలుగుతాడు. కానీ యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాలి? యేసు ప్రభు ఎందుకు మరణించాలంటే దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడాలి. దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడాలి. మానవుడు చూడాలి. ఒక అమ్మాయి, మీరమ్మ హాస్పిటల్ అవుతున్నారా? హాస్పిటల్ అవుతున్నారు, హాస్పిటల్ అవుతున్నాయి అమ్మాయి. వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర రోజు పక్కింటికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి మా అమ్మాయి నాకు ఎంత ఇష్టమో, మా అమ్మాయి అంటే నాకు ఎంత ప్రేమో అని చెప్తుంది. కానీ ఆ అమ్మ దగ్గర మాత్రం ఇప్పుడు వెళ్తా. అందరు అమ్మలో 2 శనివారం, సెకండ్ సాటర్డే అందరు అమ్మలు వస్తున్నారు. చికెన్ పలావ్ తెస్తున్నారు, మటన్ బిర్యానీ తెస్తా ఉన్నారు, ఇంకా రకరకాల పప్పులు తీసుకొస్తున్నారు. కానీ అమ్మ మాత్రం రావట్లే, ఏం తీసుకురావట్లే, బట్టలు తీసుకురావట్లే, ఏం కొట్టలే, డబ్బులు ఇవ్వట్లే, ఇంటికాడ ఉంటుంది. ఇంటికాడ నేను చెప్తుంది అందరికీ, మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది అందరికీ. మరి అంత ఇష్టం ఉన్నటువంటి అమ్మ ప్రేమ ఆ పాప తెలుస్తుందా? తెలియాలంటే ఏం చేయాలి? ఆ తల్లి అక్కడికి వెళ్ళాలి, చేతిలో క్యారేజీ పట్టుకెళ్ళాలి, అరసులో కొంత డబ్బులు తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ తీసుకెళ్లి ఇస్తూ ఉంటే మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో అంటే ప్రేమ ఇక్కడ కార్యరూపంలో చూపించాలి. కార్యరూపంలో చూపిస్తేనే ఆ ప్రేమ అనేది వారికి అర్థం అవుతోంది. దేవుడు ఆకాశంలో అగోచరుడై ఉండి నేను సకల మానవాళి పాపం క్షమిస్తున్నానని చెప్పేసి దేవుడు కనుక అంటే పాపాలు క్షమించబడతాయి. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడు మనకి అర్థం కాదు. మళ్ళీ మనం పాపంలో పడుతూనే ఉంటాం, మళ్ళీ పాపంలో పడుతూ ఉంటాము. మనకి దేవుని ప్రేమ అర్థం కాదు. అలాగా అర్థం చేసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో ఆడు దేవుణ్ణి అసలు విడిచిపెట్టనే పెట్టడు. అందుకని దేవుడు తన ప్రేమను శిలువలో ప్రదర్శిస్తూ ఉన్నాడు, తన కుమారుని యందు ప్రదర్శిస్తున్నాడు, తన యొక్క కుమారుని యొక్క ప్రేమ యందు మరణమందు ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రేసపిల్ల అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ శిలువ మరణం ద్వారా మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభువుకి శిలువ మరణం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో అది సృష్టించాడు, ఇది సృష్టించాడు, లేకపోతే అది చేశాడు, ఇది చేశాడు, నా కడుపు నొప్పి తగ్గిపోయింది, నేను ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే నాకు అది చేశాడు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి పెళ్ళయింది. ఇది కాదు దేవుని ప్రేమ శిలువ మరణం. అందుకనే ముళ్ళ బాటలో మహిమ ఉందంటారు. నో క్రాస్ నో క్రౌన్ అంటే శిలువ లేదంటే కిరీటము లేదు, శిలువ లేదు అంటే మహిమ లేదు. త్రూ క్రాస్ టు గ్లోరీ అంటే శిలువ ద్వారా మహిమలోనికి మనం వెళ్తాం. క్రీస్తు ప్రభు తండ్రి యొక్క మాట ప్రకారంగా తండ్రిని విధేయించి తను తాను సమర్పించుకుని శ్రమలన్నీ కూడా అనుభవించారు కాబట్టి ఆయన మహిమను పొంది తండ్రి కుడిపాసాన కూర్చొని ఉన్నాడు. ఆ ప్రేమ ప్రదర్శించబడినటువంటి ఆ ప్రేమను మనము స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఆ దేవుని ప్రేమ వల్లనే క్రీస్తు నా కోసం మరణించాడు, తన పాపిగా మారి నన్ను పరిశుద్ధిని చేశాడు, నన్ను ఆయన చెంతకు చేర్చుకోవటానికి ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. ఇంకొక చిన్న మాటలో చెప్తారు, కొంతమంది కవులు చెప్తుంటారు ఏంటంటే పాపాత్మైనటువంటి అంటే మరణము ఉన్నటువంటి మనము మరణము లేని వారినిగా చేయటానికి మరణము లేనటువంటి దేవుడు మరణించాడంట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చెప్పండి. మరణము ఉన్నటువంటి మనుషుల్ని మరణము లేని వాడినిగా చేయటానికి, అమరునిగా చేయటానికి, మరణము లేని వాడినిగా చేయటానికి. మనందరము కూడా మరణించే వాళ్ళమే, అవునే కదా? మనందరం కూడా మరణించే వాళ్ళమే. కానీ మనందరం కూడా మరణము లేని వారినిగా చేయటం కోసం, అమరులుగా చేయటం కోసం క్రీస్తు ప్రభుకి మరణం లేదు. దేవుడు ఆయన మరణం లేనటువంటి ఆ దేవుడైన క్రీస్తు ప్రభు మరణించే వారి కోసం
మరణం లేని వారిగా వారిని చేయటం కోసం ఆయన మరణించవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైతే ఆ క్రీస్తు ప్రభు నా కోసం, నా పాపల కోసం మరణించడానికి తెలుసుకొని దేవుడు ప్రదర్శించినటువంటి శిలువ మరణాన్ని ధ్యానించుకొని జీవిస్తూ ఉంటాడో వాడు నిజమైన క్రైస్తవుడు.